అది జోలకంటి ఏదో ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయం చేస్తారు, తర్వాత వలస పక్షిలాగా ఎగిరిపోతారనేది అతిపెద్ద ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలా, బెంగళూరులో ఇల్లు కట్టుకోవాలా, చెన్నైలో ఇల్లులు కట్టుకోవాలా. ఉన్నది ఒకటే ఇల్లు. మా నాన్న కట్టాల ఇల్లు, మా తాత కట్టాడు, ఈరోజు మా అన్న కట్టాడు ఇల్లు, బ్రహ్మారెడ్డి కూడా కట్టలా ఇల్లు. అంటే వలస పక్షులు పోవటానికి నువ్వు గూళ్ళు అక్కడ సిద్ధం చేసుకుని నన్ను మాట్లాడితేట. ఎన్నికల అనంతరం ఓటమి తప్పదు కాబట్టి మనం పోవటానికి సిద్ధం సిద్ధం అనుకుంటూ అక్కడ ఇల్లు కట్టించుకుంటుంది నువ్వు. నీకు హైదరాబాద్లో ఎందుకు అవసరం ఇల్లు? నువ్వు వలస పోవడానికి నువ్వు సిద్ధం అయ్యావు. నేను అక్కడి నుంచి బయట నుంచి వచ్చి నేను ఊర్లో ఇల్లు కట్టుకున్నా. ఏదో అతను పోతే మళ్ళీ మీ బతుకు నా దగ్గరికే రావాలి, బ్లాక్ మెయిలింగ్ అనమాట, ప్రజల్ని బెదిరించే ధోరణి అనమాట. అది నా మీద చేసే ఆరోపణ. బ్రహ్మానంద రెడ్డి ప్రజలకు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? వాళ్ళు ఏదైతే చెప్పారో వరికపూడిసెల ప్రాజెక్టు సంవత్సరంన్నర కాలం లేకపోతే 2 సంవత్సరాల్లో మా ప్రాంతంలో నీరు పారించి చూపిస్తాం. అలాగే త్రాగునీరు సమస్య అనేది ఈ నియోజకవర్గంలో లేకుండా చేస్తాం. అంతేకాదు 100 పడకల ఆసుపత్రిని మాచర్లలో ఏర్పాటు చేసి దానితో పాటు ప్రత్యేక ప్రసూతి విభాగాన్ని, క్రిటికల్ కేర్ విభాగాలని కూడా ఏర్పాటు చేస్తాం. అంతేకాదు ఈ విద్య ఏదైతే పల్నాడులో నిరక్షరాస్యత ఎక్కువ ఉందో దాన్ని పారదోలటానికి విద్యా సంస్థలను తీసుకొస్తాం, జూనియర్ కాలేజీలను తీసుకొని వస్తాం, పాలిటెక్నిక్ కాలేజీని తీసుకొని వస్తాం. చిన్న చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు మేము హామీ ఇవ్వలేము, కానీ యువత ఉపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం మాకేంటంటే మా అదృష్టం. మా ఎంపీ గారు వచ్చారు, కృష్ణదేవరాయలు గారు. ఆయన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సహకారంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎన్నో కానీ పరిశ్రమలు అయితే తీసుకొని వస్తాం. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా మీ ప్రభుత్వం వస్తే చేస్తారా, బ్రహ్మానంద రెడ్డి ఈ గెలిస్తే చేస్తారా? మరి మా ప్రభుత్వం నేను గెలవాలి కదా. మా ప్రభుత్వం వచ్చినా నేను చేస్తా. ఇప్పుడు నేను చేయటానికి నేను ధనవంతుడిని కాదు, నేను ఒక్కడిగా నేనేదో ఖర్చు పెట్టి చేశాను. మా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇచ్చే హామీలు మాచర్ల ప్రజలకి